హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో మేము సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా, అప్పుడు అందరం కలిసి అయితే అలా పిల్లలకి కాసేపు అవుట్డోర్ గేమ్స్ అన్నీ తీసుకెళ్ళాము. బయట కాసేపు ఆడుకుంటారని చెప్పేసి. సో వాళ్ళు ఇంట్లో ఉంటే ఎప్పుడు టీవీ చూస్తూనే ఉంటారు, ఫోన్ చూస్తూనే ఉంటారు కదా, ఆ బాధ తప్పియడానికైతే బయటికి తీసుకెళ్ళాము. సో ఎన్టీఆర్ గార్డెన్ వెళ్ళాము. వెళ్ళి ఎన్టీఆర్ గారి సమాధి దగ్గర కాసేపు వాళ్ళకి చూపించుకొని పిల్లలకి, ఇంకా అక్కడ నుంచి ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వెళ్ళాము. పక్కనే కదా, సో పక్కనే వే ఉంది, కొంచెం ముందుకు నడవాలి, దాని పక్కనే ఎన్టీఆర్ గార్డెన్ అనమాట. సో మేము అక్కడ టికెట్ తీసుకొని అయితే ఎంట్రీ అయిపోయాము. సో ఇక్కడ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇక్కడ పూల చెట్లు ఇవైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పువ్వులు కూడా చాలా బాగా చూసారు కదా. సో ఎంత బాగున్నాయో పువ్వులు అయితే, చాలా బాగా నచ్చేసాయి నాకు, చాలా బాగున్నాయి ఇక్కడ. కానీ అవి జస్ట్ షో కోసమే కదా, ఎప్పుడైనా వెళ్తే వాటిని ప్లక్ చేయొద్దు, అంటే తెంపకూడదు. అయినా అక్కడ నోటీస్ పెట్టారులేండి, ప్లక్ చేస్తే 250 రూపీస్ ఫైన్ అని చెప్పేసి. సో అవి షో కోసం కదా, విజిటర్స్ వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది, ఆ గ్రీనరీ చూసి అండ్ ఫ్లవర్ చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, పీస్గా ఫీల్ అవుతారని చెప్పేసి వాళ్ళు పెట్టున్నారు. సో చాలా బాగా నచ్చింది నాకు కూడా. సో ఇంకొంచెం ముందుకు లోపలికి వెళ్తే అక్కడ మన సెక్రటరియట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది, మొత్తం వ్యూ కనిపించింది అక్కడ నుంచి. సో అది కవర్ చేయడానికే చూస్తున్నాను నేను ఇక్కడ. సో మా పిల్లలు అయితే అక్కడికి వెళ్ళిందైతే 12 o'clock ఏమో స్టార్ట్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళేసరికి 1 అయింది. ఇంకా ఆకలని అరిచేస్తున్నారు, ఒక్క ఫోటో కూడా సరిగ్గా దిగట్లేదు అక్కడ. సో చూస్తున్నారు కదా, మావాడు ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇస్తున్నాడు, ఇద్దరు. సో ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ గారి సమాధి ఉంది కదా, అక్కడ నుంచి నడిచి వచ్చేసరికి ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్లోకి చాలా అలసిపోయారు పాపం. సో అందుకే అలా చాలా స్ట్రెయిన్ అయిపోయారు నడిచి. సో ఎత్తుకోవాలంటే ఇద్దరిని ఎత్తుకోలేం కదా, కాసేపు అలా ఏదో ఒకటి చెప్పుకుంటే అయితే కొంచెం టైంపాస్ చేయించాం లోపల. ఎందుకు అంటారా, తీసుకున్నది టికెట్స్ కదండి, ఆ టికెట్కైనా న్యాయం చేయాలి కదా. సో దానికోసమే టైంపాస్ చేసుకుంటా ఏదో ఒకటి చెప్పుకుంటా లోపలైతే మొత్తానికి చివరి వరకు చూపించేసి అయితే బయటికి తీసుకొచ్చాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సెక్రటరియట్ మొత్తం కనిపిస్తుంది, చాలా బాగుంది. మొత్తానికి ఎన్టీఆర్ గార్డెన్ కంప్లీట్ చేసేసుకొని అయితే బయటికి అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ లుంబిని పార్క్. సో బోట్ రైడింగ్ చేద్దామని బయటికి వెళ్ళాము. సో ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్ కంప్లీట్ చేసుకొని లంచ్ చేసి అయితే లుంబిని పార్క్ వెళ్ళాము. ఇక్కడ నుంచి బయటికి అయితే వచ్చేసాము. అండ్ తర్వాత ఇక్కడ లుంబిని పార్క్ ఉంది కదా, ట్యాంక్ బండ్. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరిపోయాము. అక్కడ ఎన్టీఆర్ గార్డెన్లో బయటికి వచ్చి బయట లంచ్ చేసేసి అయితే ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బోట్ ఎక్కడానికి టికెట్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ టికెట్ తీసుకొని మేమైతే బోట్ ఎక్కడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో పిల్లలేమో సింగిల్ అంటే స్పీడ్ బోట్ ఉంటుంది కదా, సో అది ఎక్కుదామని అయితే
అల్లరి చేశారు. కానీ అది పర్ హెడ్కి 500 అంట. సో మనం దానికి వెళ్ళలేం కదా అని చెప్పేసి మేమైతే పెద్ద దాంట్లోకి వెళ్ళిపోయాము. సో ఇవి పెద్ద పెద్ద బోట్లు అనమాట. సో చూసారు కదా, మన తెలంగాణ టూరిజం అని చెప్పేసి ఉంది. బోట్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ రోజు కూడా చాలామందే వచ్చారు, చాలా క్రౌడే ఉండే బోట్లో. ఒక 5 మినిట్స్కి అలా ఒక బోటు నిండిపోతూ ఉంది. అండ్ చాలామందే ఉన్నారు. సో మేము వెయిటింగ్ అనమాట బోట్ కోసం. సో చాలామంది వెయిట్ చేస్తారు. వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్రీగానే వెళ్ళాం, కానీ వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం ఒక బోటు ఒక 5 మినిట్స్కి అలా నిండిపోతూ ఉంది. అక్కడ బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి. సో చూస్తున్నారు కదా ఇలా. సో ఫైనల్లీ మేమైతే బోట్ ఎక్కేసాము. సో మా కన్నయ్య చివరికి భయపడతాడేమో అనుకున్నాను, కానీ చాలా స్ట్రాంగ్గానే కూర్చున్నాడు. సో ఈ పెద్ద బోట్‌లో ఏంటంటే అందరూ కలిసి మంచిగా మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటే కొంచెం ఆ ఫీల్ వేరే ఉంటది కదా! ఇంకా మనం వాటర్‌లో వెళ్తున్నాం కదా! ఆ భయం అనేది పోతది కదా అందరితో కలిసి. మనం సింగిల్‌గా వెళ్తే ఏంటంటే కొంచెం భయమేస్తది. సో ఏమైతదో ఏంటో అని చెప్పేసి. అంతే కదా! సో అందుకే ఇదొక మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు, అందరితో కలిసి పెద్ద బోట్‌లో వెళ్ళడం. భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా సింగిల్ కాకుండా పెద్ద బోట్‌లోనే వెళ్ళడం మంచిదని నేను చెప్తాను. ఇక బోట్ దిగైతే బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది వ్యూ అనమాట, చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళాను నేను ఇక్కడ, ఎప్పుడు వెళ్ళలేదు. బోట్ రైడ్ చేసుకుంటూ అయితే ఇలా బుద్ధుని విగ్రహం దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. చుట్టూ కొంచెం పీస్ఫుల్గానే అనిపించింది నాకైతే. ఇంకా ఆ తర్వాత ఆ స్టాచ్యూ చుట్టూ చూద్దామని అయితే ఇలా వెళ్తున్నాము. అండ్ అక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు, స్టాచ్యూ చుట్టూ కింద ఇలా ఉంది చూడండి, అక్కడ బ్లూ కలరు, దాని చుట్టూ వాటర్ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. సో వాటర్ ఏం లేదు అందులో, ఉంటాయో లేదో నాకైతే తెలియదు. ఉంటాయి అనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేనైతే ఎప్పుడు చూడలేదు. సో అందుకే మీకు అడుగుతున్నా, తెలిస్తే కామెంట్ చేయండి. చుట్టూ పూల చెట్లు అయితే చాలా బాగానే ఉన్నాయి. అండ్ అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకొని అయితే కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. అండ్ బయటికి వద్దామనేసరికి ఇంకా అంతలోపే మళ్ళీ బోట్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో కాసేపు మళ్ళీ వెయిట్ చేసి అయితే మళ్ళీ బోట్ ఎక్కాము. సో పిల్లలైతే ఆ స్టాచ్యూ చుట్టూ తిరిగి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే పిల్లలు ఒక దగ్గర ఉండరు కదా, ఎప్పుడు చూడు రన్నింగ్ 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 అనుకుంటూనే వాళ్ళు ఆ స్టాచ్యూ చుట్టూ తిరిగి అయితే కాసేపు వాళ్ళకి అలా ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది.
మీరు కూడా ఇలా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి అయితే కొంచెం వాళ్ళకు కూడా టైం ఇచ్చినట్టు ఉంటుంది కదా, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళండి పిల్లల్ని, అండ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా మైండ్ రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇక మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి సెక్రటరియట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, వ్యూ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ టైం వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ నైట్లో కూడా లైట్స్తో చాలా బాగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే నైట్ వెళ్ళండి, లైట్ చూడాలనుకుంటే. అండ్ ఇక్కడ ఒక మంచి వ్యూ ఉంది. ఏంటా అని ఆలోచిస్తున్నారా? మనం ఎంటర్ అవ్వగానే సెక్రటరియట్, ఆ తర్వాత కొంచెం ముందుకు రాగానే ఎన్టీఆర్ గారి సమాధి, ఆ కొంచెం ముందుకు రాగానే మనకి ఎన్టీఆర్ గార్డెను, అండ్ ఆ పక్కనే మనకి బుద్ధుని విగ్రహము, అండ్ దాని పక్కనే మనకి అమరవీరుల స్తూపము. సో ఇవన్నీ అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి కదా. ఎంత బాగా డెవలప్ అయింది కదా మన సిటీ, చాలా బాగుంది. అండ్ మనం వెళ్తే అన్నీ ఒకే దగ్గర చూసుకొని రావచ్చు. అండ్ మన ప్రొడక్టివ్ టైంని కూడా వీటన్నిటిని చూసి కూడా మనం స్పెండ్ చేసినట్టు, అవన్నీ తెలుసుకున్నట్టు కూడా చాలా బాగుంటుంది కదా. మనకు కూడా కొంచెం ఆ ప్రౌడ్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో నాకు కూడా అలాగే అనిపించింది. అండ్ ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అలా అనిపించింది. ఏముండోయ్, ఒకటి మర్చిపోయాను, అబ్జర్వ్ చేశారా? మనకి పక్కనే ది గ్రేట్ ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరండి? అంబేద్కర్ గారు కదా, అది మర్చిపోయానండి. సో మీరు కూడా వస్తే ఇవన్నీ ఒకేసారి చూసి వెళ్ళొచ్చు, అండ్ మీ పిల్లలకి కూడా నాలెడ్జ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ హాలిడేస్ ఉన్నప్పుడు మీ పని మీరు చూసుకోకుండా మీ పిల్లలకు కూడా టైం ఇవ్వండి. సో అయితే మీ పిల్లలు కూడా మీతోటి చాలా బాగా అటాచ్ అయి ఉంటారు, మీతోటి ప్రేమగా ఉంటారు. అండ్ మా పేరెంట్స్ మాకు టైం ఇస్తున్నారని చెప్పేసి సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది మన ట్యాంక్ బండ్ అండ్ సెక్రటరియట్ వ్యూ అన్నమాట. మా పిల్లలిద్దరూ వెళ్ళేటప్పుడు కొంచెం భయపడ్డారు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఆ బోట్ దగ్గరే ఆ నీటి అలలను చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. పక్కనే కూర్చున్నారు, చాలా బాగా అనిపించింది. ఆ బోట్ నడుస్తుంటే ఆ వేవ్స్కి మనకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది కదా, అది చూస్తుంటే, అలా అలలను చూస్తుంటే. సో ఇది మా 1 డే ప్రొడక్టివ్ అవుటింగ్ అనమాట. సో మీ అందరికీ నచ్చిందా?
సో నచ్చితే మీరు కూడా మీ పిల్లలతో ఇలా బయటికి వెళ్ళి అయితే ఎంజాయ్ చేయండి. అండ్ లాస్ట్గా మేము అక్కడ నుంచి వచ్చైతే అక్కడ దారిలో ఐస్ క్రీమ్ తినేసి అయితే మా ప్రొడక్టివ్ టైంని ఇలా స్పెండ్ చేసి అయితే ఇంటికి అయితే వచ్చేసాము. సో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మేము పిల్లలతో వెళ్తే ఖచ్చితంగా మేము ఐస్ క్రీమ్ తినాల్సిందే. సో ఇది మా ఫేవరెట్ అనమాట. సో ఇలా అయితే ఎంజాయ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.